భారతీయ ధర్మంలో ఇచ్చిన వాడికి పుచ్చుకున్నవాడు నమస్కారం చేయడు, పుచ్చుకున్నవాడికి ఇచ్చినవాడు నమస్కారం చేస్తాడు. అయా పుచ్చుకుని నన్ను ధరించాడు అంటాడు. అందుచేత దీనుల ఎడ తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనుల ఎడ కాపాడువాడు, దైవతములంచు గురువుల తలచువాడు, ప్రచరణాదులతో కలిసి కదిలి వస్తున్నటువంటి ఈశ్వరుడే అన్న భావన కలిగినటువంటి వాడు, సఖుల ఎడ సోదర స్థితి జరుపువాడు, తనతో కలిసి చదువుకుంటున్నటువంటి స్నేహితులు ఎవరున్నారో వాళ్ళని స్నేహితులుగా చూసేవాడు కాదుట, తన తోడ పుట్టిన వాళ్ళగా చూసేవాట. సఖుల ఎడ సోదర స్థితి జరుపువాడు, లీలలందున బొంకులు లేనివాడు, తను ప్రహ్లాదుడు పుట్టినదాదిగా అబద్ధమాడినటువంటి సంఘటన ఒక్కటి లేదు. ఎప్పుడు అటువంటి సంఘర్షణతో కూడిన వాతావరణంలో తండ్రి హిరణ్యకశిపుడు, ఉన్నది రాక్షస రాజ్యం, గురువులు చండామర్కులు, ఉన్నది రాక్షస విద్యార్థులు, ఇటువంటి వారితో కలిసి ఉన్నటువంటి వాడు ఒక్కనాడు అబద్ధమాడింది లేదు. లీలలందున బొంకులు లేనివాడు, అన్నిటికన్నా ధైర్యం దేనికి ఉండాలో తెలుసా అండి? సత్యం మాట్లాడడానికే ఉండాలి. అసత్యం మాట్లాడడానికి ధైర్యం ఎందుకండి? పిరికితనం ఉంటే చాలా అసత్యం మాట్లాడచ్చు. అందుచేత లీలలందున బొంకులు లేనివాడు, లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడధిప, అంతటి మర్యాద కలిగినటువంటి వాడు ప్రహ్లాదుడు. అటువంటి ప్రహ్లాదుడు గురించి ఎంత గొప్ప పద్యాన్ని ఇచ్చారంటే, నిజంగా పోతన గారు ఎంత గొప్ప పద్యాన్ని శ్రీమన్నారాయణుడు ఆయన గుణముల గురించి ఆవిష్కరించాడంటే, గుణనిధియకు ప్రహ్లాదుని గుణములనేకములు కలవు, గణుతింప గురుకాలమునన్ గణితింప నశక్యములు, ఫణిపతికి బృహస్పతికి భాషాపతికి. సాధారణంగా కబీర్ దాస్ గారు శ్రీమన్నారాయణుడు గురించి ఓ మాట అన్నారు, ధరతీ సబ్ కాగజ కరవు లేకిన్ సబ్ బనరాయ్ సాత్ సమందికి మసికరవు హరిగుణ లిఖాన జాయ్ అన్నారు. నేను ఈ భూమండలాన్నంతటినీ ఒక కాగితంగా మార్చుకుని, ఈ భూమండలం మీద ఉన్న అరణ్యాలలో ఉన్న చెట్లనన్నింటినీ కలంగా మార్చుకుని, 7 సముద్రాల్ని సిరాగా మార్చుకుని, నేను శ్రీహరి యొక్క గుణములను వ్రాయడం మొదలు పెడితే ఇవేవీ సరిపోలేదు అన్నారు. అటువంటి శ్రీమన్నారాయణుడు ప్రహ్లాదుడు గురించి వచ్చేటప్పటికంటారు, గుణనిధియగు ప్రహ్లాదుని గుణములనేకములు కలవు, గురుకాలమునన్ గణుతింప నశక్యములు. ప్రహ్లాదుడి గుణాలు ఇన్ని అన్నీ అని చెప్పడం కుదరదు, పుట్టినది రాక్షస జాతిలో, కానీ గణుతింప నశక్యములు. ఎవరు చెప్పలేరు అంటే, ఫణిపతికి బృహస్పతికి భాషాపతికి, 1000 పడగలు కలిగినటువంటి ఆదిశేషుడు ప్రహ్లాదుడి యొక్క గుణములను చెప్పలేడు. బృహస్పతికి, దేవగురువైనటువంటి బృహస్పతి చెప్పలేడు. భాషాపతికి, సాక్షాత్తుగా సరస్వతీదేవి యొక్క భర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు చెప్పలేరు. అన్ని గుణములు కలిగినటువంటి వాడు. అటువంటి ప్రహ్లాదుడు పానీయంబులు త్రాగుచున్, కుడుచుచున్, భాషించుచున్, హాసలీలా నిద్రాదులు చేయుచున్, తిరుగుచున్, లక్షించుచున్, సంతత శ్రీనారాయణ పాదపద్మజుగళి చింతామృతాస్వాదుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వముంధువరా. ఇది ఎంత గొప్ప మాట అంటేనండి, బ్రహ్మమునందు నిరంతరము ఆయన యందే బుద్ధిని న్యాసము చేసి ఉంచగలిగినటువంటి వాడి స్థితిని ఆవిష్కరిస్తున్నారు. మనకి సాధారణంగా మనం ఒక మాట చెప్తుంటాం, మనకంతా అసలు పెద్ద కష్టం ఎక్కడొస్తుందంటే, కేవలం భగవంతుణ్ణి అర్చించడం కోసమే, ఇంకొక పని లేదండి, ఇప్పుడు కేవలం ఈశ్వరారాధనమే అని మనం పూజామందిరంలోకి వెడతాం. తీరా కూర్చున్న తర్వాత 1 గంట సేపు పూజ చేస్తే యథార్థమైన తీర్పు మనం చెప్పుకుంటే ఎంతసేపు మనం పూజ చేశాం అని చూస్తే, కర్మేంద్రియ సంఘాతమైనటువంటి కాళ్ళు చేతులు ఏదో పువ్వులు వెలిగించడం అగరత్తి ఎక్కడం చేస్తున్నాయేమో కానీ మనస్సు మాత్రం బయట తిరుగుతూనే ఉంటుంది. ఆ మనస్సుని తీసుకొచ్చి పెట్టడం అన్నది చాలా కష్టం. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్ధంజలమతి సమర్ప్యై చేతస్సరసిజముమానాథ భవతే సుఖేనావస్థాతుం జనైహ నజానాతి కిమహో అంటారు శివానందలహరిలో శంకర భగవత్పాదులు. ఎవరడిగాడు రా ఇవన్నీ? నీ మనస్సన్న పుష్పాన్ని తీసుకెళ్లి పరమేశ్వరుడి పాదపద్మముల యందు పెడితే సంతోషపడిపోతాడు రా స్వామి, ఈ బాహ్యార్చన ఆయన కోరుకోలేదు అంటారు. అందుచేత ఎటువంటి మహానుభావుడు ఆయన అంటే, పానీయంబులు త్రాగుచున్, కుడుచుచున్, భాషించుచున్, హాసలీలా నిద్రాదులు చేయుచున్, తిరుగుచున్, లక్షించుచున్, సంతత శ్రీనారాయణ పాద పద్మజుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా. ఎంత చిత్రమో చూడండి. మనకి ప్రతిబంధకాలు ఇవన్నీ.
ఈశ్వరుణ్ణి ఆరాధన చేయడానికి ఏదో కాస్త కాఫీ తాగాలి కదండి, అందుకని టీ బ్రేక్, కాఫీ బ్రేక్, టిఫిన్ తింటే ఈశ్వరుడు అక్కర్లేదు, అన్నం తినేటప్పుడు ఈశ్వరుడు అక్కర్లేదు, ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఈశ్వరుడు అక్కర్లేదు, అగ్నికార్యం చేసేటప్పుడు ఈశ్వరుడు అక్కర్లేదు. మనకి ఈశ్వరుడి కోసం కూర్చున్నప్పుడు ఈశ్వరుడి దగ్గర మనసు ఉండదు. కాబట్టి ఇంకా మనం చేసింది ఏముంటుంది, అసలు పూజ ఏమీ ఉండదు. కానీ ఆయన అంటున్నారు ప్రహ్లాదుడి స్థితి ఏమి అంటే పానీయంబులు త్రాగుచున్, నీళ్లు తాగుతూ ఈశ్వరుణ్ణి చూసేవాడు. ఎలా చూసేవాడు, అలా ఎలా కుదురుతుందండి అని మీకు అనుమానం రావచ్చు. లింగ పురాణంలో వ్యాసుడు ఒక అద్భుతమైన మాట అంటాడు. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవయిత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మన అంటాడు. ఒక భూతమునకు వ్యతిరిక్తముగా వేరొక భూతమును ఈశ్వరుడు సృష్టించాడు. అగ్ని ఈశ్వరుడి చేత సృష్టింపబడింది. అటువంటి అగ్ని తప్పం చేసి దాహం కలిగేటట్టు చేస్తుంది. ఈశ్వరుడి చేతనే నీరు సృష్టింపబడింది. ఈశ్వరుడి చేతనే సృష్టింపబడినటువంటి నీరు తాగుతుంటే ఈ లోపల కలిగినటువంటి తాపము చల్లారిపోయి ప్రాణములు నిలబడతాయి నీటి వల్ల. ప్రాణములు నిలబెట్టగలిగిన స్థితి నీటికి మాత్రమే ఉన్నది. ఒక ఆయన మూర్ఛ వచ్చి పడిపోయాడు అనుకోండి, నీరసం వచ్చి, ఆయనకి గబగబా తీసుకొచ్చి అన్నం తీసుకొచ్చి మొహం మీద కొట్టరు, నీళ్లు కొడతారు. ఆయనకి స్పృహ రాగానే తీసుకొచ్చి కాస్త కూర అన్నమో పప్పు అన్నమో పెట్టరు, కాసిన నీళ్లు పట్టిస్తారు. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక, నీటి రూపంలో ఉండి ఈశ్వరుడు బ్రతికిస్తున్నాడు. ఆ నీటి వంక చూడగానే మీకు ఆ కృతజ్ఞతాభావము కలిగి బ్రహ్మాండమునందు ఈశ్వరుడి చేత సృజింపబడినటువంటి జలములు ఈ ఈశ్వరుడి చేత సృష్టింపబడినటువంటి పిండాండమునందు ప్రవేశించి ఈ తాపమును చల్లార్చి దీనిని నిలబెట్టి శరీరం అద్యంకులకిది ధర్మసాధనం అంటాడు కాళిదాసు. ఈ శరీరము ధర్మబుద్ధితో ఈశ్వర కైంకర్యము చేసుకోవడానికి వీలుగా ఈశ్వరుడు నిలబెడుతున్నాడు అన్న భావనతో మీరు నీరు తాగారనుకోండి, అప్పుడు మీరు పానీయంబులు త్రాగుచు నీళ్లు తాగుతూ మీరు ఈశ్వరార్చన చెయ్యలేదు. ఇక్కడ మీరు రమిస్తున్నారా లేదా? అలా ప్రతి విషయంలో పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాస లీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్. శంకరాచార్యులు వారు అంటారు సౌందర్యలహరిలో, జపో జల్పశిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యాక్రమణమశనాజాహుతి విధి అంటారు. లోపల బ్రహ్మముతో నిరంతరము అనుసంధానమును పొంది రమించిపోతున్నటువంటి యోగి పురుషుడు చెయ్యెత్తిలా అంటే అది ముద్రైపోతోంది. ఆయన తింటే అగ్నికార్యం అయిపోతోంది, పడుకుంటే సమాధి అయిపోతుంది. నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వాగిర యజ్జత్ కర్మ కరోమి తత్తదకిలం శంభో తవారాధనం అంటారు శంకర భగవత్పాదులు. లోపల ఈశ్వరుణ్ణి పెట్టుకుని వివేకానందుడు అంటాడు, పూజా మందిరంలో చచ్చిపోవాలని ఎందుకు కోరుకుంటావు? పూజా మందిరంలో చచ్చిపోవాలని కోరుకోకు. ఇక్కడ ఈశ్వరుణ్ణి పెట్టుకుని అంతటా ఈశ్వరుణ్ణి చూస్తూ ఈశ్వరుడు ఎందు పడిపో. అది నీకు మోక్షస్థితి. అంతటా ఈశ్వరుణ్ణి చూడగలిగినటువంటి లక్షణము రావాలి. అప్పుడు ఏది చేస్తున్నా పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాస లీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మజుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే. ఎంత గొప్ప మాట వేశారు చూడండి పోతన గారు. మనం మాట అంటాం, పూజలో కూర్చుని ఈశ్వరుణ్ణి మర్చిపోతాం. ఈయన లోకమునందుండి లోకాన్ని మర్చిపోయాడు. ఎవరు మర్చిపోయాడు అలాగా? ఆయన జన్మచేత బ్రాహ్మణుడు కాదు, తపస్సు చేసిన మహర్షి కాడు, లేకపోతే స్వయంభవమనువులా చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క మానసిక సృష్టి కాడు. ఎవరైనా సురారిసుతుడే, ఒక రాక్షసుడి కొడుకు ఈ స్థితిని పొందాడు. సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా, ఈ విశ్వమును మరిచిపోయాడు. మరి దేని యందు రమిస్తున్నాడు? ఈ విశ్వమును నిర్మించిన విశ్వేశ్వరుడు యందు రమిస్తున్నాడు. అంటే మాయని విడిచిపెట్టాడు, మాయని దాటి పరబ్రహ్మమునందు రమిస్తున్నటువంటి మనస్సు కలిగిన వాడై ఉన్నాడు. అంటే తానే పరబ్రహ్మమై నిలబడ్డాడు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, ఈనాడు తానే బ్రహ్మమై ఉన్నాడు. ఇటువంటి స్థితిని ప్రహ్లాదుడు పొంది ఉన్నాడు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు ఆయనని ఇలా ఉండి ధ్యానం చేసుకుంటూ ఎప్పుడూ భగవంతుణ్ణి అనుభవిస్తూ ఆనందంతో ఉంటే హిరణ్యకశిపుడికి చూసి ఆశ్చర్యంగా ఉండేది.